మీకు కలిగిన అనుభవం ఏంటి చెప్పండి. నాకా ఫస్ట్ నేను సాధన చేసిన ఇనిషియల్ గురుదేవులే ఉండేవారు. అక్కడి నుంచి లాహిర్ మహాశైలు, అవతార్ బాబాజీ అనే అది ప్రేమమూర్తులు అని వచ్చింది. ఆ తర్వాత నుంచి లాహిర్ మహాశైలు, అవతార్ బాబాజీ అనే వర్డ్స్ కూడా పోయి ప్రేమమూర్తులు అని వచ్చింది. అక్కడి నుంచి శ్రీ అవతార్ బాబాజీ ఫస్ట్ అవతార్ బాబాజీ అని వచ్చింది. అక్కడి నుంచి కూడా మహా అవతార్ బాబా అని వచ్చింది. ఆ తర్వాత శ్రీ మహావతార్ బాబా వచ్చింది. అలా అని అంతే. ఈ ప్రపంచంలో వారిని తెచ్చుకుంటే అలా ఉంటాం కదా ఈ లోకం అన్నట్టుగా ఇక వారే అలా వచ్చే అనుభూతి కలిగింది. ఫస్ట్ ఇక్కడ మీరు అన్నప్పుడు కొంచెం ఒక చీకటిగా, కొంచెం వెలుగుగా అలా అనిపించింది. తర్వాత నుంచి మామూలుగా ఈ భావన వస్తూ నిలబడింది. ఓకే. స్టార్టింగ్లో మీకు ధ్యానంలో అంటే ఒక కాంతి వచ్చిందా? కొంచెం మొదలు చీకట్లో నుంచి చిన్నగా నక్షత్రాల్లాగా ఒక చిన్న మిణుకుమంట నక్షత్రాల్లాగా అలా అలా వచ్చి కాసేపు అలా ఉండి ఇక తర్వాత నుంచి ఈ భావన మీరు చెప్పిన భావన వచ్చింది. అంటే ఈ యొక్క చిన్న కాంతి లాంటి లైటు గతంలో మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు ధ్యానంలో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది. లైట్ అంటే లైట్ గా కన్నా మిణుకుమంట స్టార్స్ గా కనపడింది. స్టార్స్ లాగా. గతంలో మీకు స్టార్ రాలేదు? ఎప్పుడు రాలేదు. వెరీ గుడ్. అంటే మీరు ఇంచుమించు ఒక 20 years నుంచి ఉన్నారు స్పిరిచువాలిటీలో. 30 years నుంచి ఉన్నారు. ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క స్టార్ అనేది దర్శనం అనేది చిన్న మిణుకుమంటున్న స్టార్స్ ఎక్కువసేపు కాదు, కొద్దిసేపే కనిపించాయి. తర్వాత ఈ భావననే వచ్చింది. ఎంతసేపు ఈ భావనే ఉంది. రకరకాల స్టార్స్ వచ్చినాయి మిణుకు చిన్నగా ఉంటుంది. వెరీ గుడ్. అంటే మొదటి రోజు ఈ ఎక్స్పీరియన్స్ మీకు మొదటిసారి వచ్చింది ఆధ్యాత్మికం. ఇది క్రియాయోగ ప్రకారం ఇప్పుడు మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ క్రియాయోగ ప్రకారం. అది మీరు ఆల్రెడీ క్రియాయోగ చేస్తున్నారు. మీరు ఇప్పుడు పొందిన అనుభవం ఏంటి? నాకు మొదటగా ఏంటంటే ఈ శరీరం నాది కాదు, ఈ మనసు నాది కాదు అనిపిస్తూ ఉండేది స్వామి. దాని తర్వాత అలా ఏకాగ్రత పెరుగుతూ శ్వాస మీద ధ్యాసతో ఎక్కువగా ఉండేవాడిని. తర్వాత ఏమైతుందంటే ఒక దగ్గరే దృష్టి ఎక్కువ నిలపడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు తర్వాత ఏంటంటే మీరు అన్నట్టుగా మీరు చేసిన తర్వాత కళ్ళ ముందు చాలా నక్షత్రాలు వచ్చినాయి. తర్వాత ఆ కాంతిపుణ్యం అనేది ఒక ప్లేస్కి రాగలిగింది. ఒక ప్లేస్ రాగి కొంచెంసేపు అదే ఆ కాంతిపుణ్యం అలా ఉండిపోయింది స్వామి. అలా ఇక కొంచెం సేపు కంటిన్యూ అయిన తర్వాత మళ్ళా మామూలు స్థితికి వచ్చి మామూలుగా శ్వాస మీద ధ్యాసతో వెళ్ళగలిగాను స్వామి. తర్వాత మహాపురుషులు కొంతమంది ఆ లోకంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు మీకు ఈ అనుభవం ఎప్పుడన్నా కలిగిందా? లేదు స్వామి, ఇంతకుముందు కలగలేదు స్వామి. అంటే ఇదేదో ఒక నిద్ర మత్తులోకి వెళ్ళి పొందిన అనుభవం కాదు, లేకపోతే మత్తులో ఊహించుకోవడానికి చైతన్యమైంది స్వామి, పూర్తి చైతన్యంగా జరిగింది. అంటే అది అంటే కాంతుల వలయం ఇలా తిరిగి ఒకటే కాంతిమయంగా మారిపోయింది. మారింది స్వామి. అంతే కదా మీరు చెప్పి జరిగింది స్వామి. ఎక్స్ప్లెయిన్. అవును స్వామి, జరిగింది.
అంటే ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎన్నడూ కలగలే? ఇంతకు ముందు కలగలేదు. ఎంతకాలం నుంచి చేశారు మీరు ధ్యానం? ధ్యానం దాదాపు నేను ఒక 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను స్వామి. 3 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు పొందలేదు స్వామి. ఇది క్రియాయోగ ఎక్స్పీరియన్స్ అంటారు. అవును స్వామి. అర్థమైంది కదా? గురువులు సంకల్పించి చూపించగలుగుతారు. అర్థమైంది కదా? అది గురువుల సంకల్పం. అర్థమైంది కదా? అవును స్వామి. అంటే గురువు సంకల్పిస్తే తనలో వెలుగుని నిమిషంలో చూపించగలుగుతాడు. అర్థమైంది కదా? మొట్టమొదటిసారిగా జరిగింది స్వామి. అదే ఇది అట్లా. సంతోషం. మీ పేరు? నా పేరు శరత్ బాబు. శరత్ బాబు గారు. అమ్మగారు మీ పేరు? సుధారాణి. సుధారాణి, భార్యాభర్తలు. సంతోషం. మంచి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళండి. నాకు ఎవరు దిక్కు నడినాల మందున వెలుగు వంటి చుక్క వెలుగు దిక్కు, వెలుగు కంటే దిక్కు వెతకంగా లేదయా విశ్వదాభిరామ వినురవేమ. ఏముందో అని సాధన చేస్తుంటే ఒక గొప్ప కాంతి వలయము వేమన యోగికి దర్శనమిచ్చిందంట. అవతల ఇంకేమన్నా ఉందా అని వెతుకుతే వెలుగు కంటే దిక్కు వెతకంగా లేదయా అని అన్నారు. అర్థమైందిగా? ఆ వెలుగు చూపెట్టడానికి క్రియాయోగంలో అది సాధ్యమవుతుంది. అంతే. అర్థమైంది కదా? మా గురువులు ఇచ్చిన ఇది అనుగ్రహం. నేను 2014లో క్లాసులో వెళ్ళినప్పుడు ఒక 500 మంది క్లాసు చేశారనుకో, నా ముందర ఎవరైనా కూర్చోండి, వారి చిన్నపిల్లల, స్త్రీలా, పురుషులు నాకు అనవసరం. ధ్యానంలో ఉండిపోయి వాళ్ళకు ఒక అనుభవం కలిగించి వచ్చేవాడిని. అంతే. ఇంకా నా ముందు ఉన్న వాళ్ళు వాళ్ళ అంతమందికి కలిగించడం అంటే అసాధ్యం. టైం 2-3 గంటలు పడుతుంది. కనుక వాళ్ళు మాత్రము తేలియాడేవాళ్ళు. అంటే ఆ ధ్యానం టేస్ట్ అంటే ఏంటిది అనేది చూపించాలని. అర్థమైంది కదండి? వాళ్ళు ఎందుకంటే ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటాయి. ఆలోచనలని కేంద్రీకరించడానికి గురువు సంకల్పించి దీన్ని శక్తిపాతం అంటారు. చాలామంది అంటున్నారు ఊరికెట్టిన ఎగిరెగిరి పడుతూ పిచ్చి గంతులు. ఇక్కడ గంతులేయడానికి అవకాశం ఉందా? గురువు ఉన్నదే ఆ పిచ్చి గంతులు వేసేటోళ్ళని, ఆ పిచ్చి గంతులు వేసే కోతి లాంటి మనసుని నిశ్చలం చేయనికే. మళ్ళీ ఎగిరించడే దూకించడం ఏంటిది? అర్థమైంది కదా? అంటే ఎగిరించి దూకించడం అనేది అది పిచ్చి చేష్టలు. వీడు సెలెక్ట్గా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని తన సొంత మనసులు. మీరు మొదటిసారి వచ్చారు ఆశ్రమానికి. అర్థమైంది కదా? మరి అది ఎందుకు ఎట్లంటే పిచ్చి గంతులు ఎందుకే ఇస్తున్నారంటే ఫేమస్ కోసం, డబ్బుల కోసం, మిగతా వాళ్ళు ఆకట్టుకోవడానికి కోసం. పిచ్చి గంతులు ఎగరడం దూకడం ఉండదు ధ్యానంలో. అటువంటి కోతి లాంటి మనసును కూడా గురువు నిశ్చలం చేయగలుగుతాడు. అర్థమైంది కదా? కనుక ఇక్కడ గురువు అనుకుంటే నీలో కాంతిని వెలుగుని నిమిషంలో చూపించగలుగుతాడు. అందుకనే గురువు లేనిదే గుర్తు ఎట్లు తెలుసును అర్జునికైనా వాని అబ్బకైనా. తాళం చేయలేక తలుపు ఎట్లా వచ్చురా విశ్వదాభిరామ వినురవేమ. తాళం చేయలేక తలుపు రాదు. గురువు ఎందుకు కావాలంటే ఇందుకు కావాలి. అర్థమైంది కదా? చాలామంది గురువు అవసరం లేదు, మా పరంపరలో ఏం లేదంటే తనలో కాంతి 20 సంవత్సరాలు శిష్యుడు పొందే అనుభవాన్ని గురువు నిమిషంలో చూపించగలుగుతాడు. అర్థమైంది కదా? అది కనుక అపారమైనది గురుకృప. దానికి సాటి లేదు. అది ఇచ్చిపుచ్చుకునే దాంతో ఉండదు. అపారమైన ప్రేమ వర్షాన్ని, ఆ యొక్క కరుణా వర్షాన్ని కురిపిస్తాడు. అర్థమైంది కదా? అట్లా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళండి. ఒక ఎక్స్పీరియన్స్ కలిగిస్తాడు గురువు స్పాట్లో, నిమిషంలో కలిగిస్తాడు. కానీ దాన్ని నిలబెట్టుకోనికే మళ్ళీ నిరంతరము సాధన కంటిన్యూ చేసుకోవాలి. మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం ఓం. వైన్ తాగితే వచ్చే నిశ ఎట్లుంటుందో దానికంటే ధ్యానం నిశ గొప్పది. నిద్ర మత్తు కాదు, నిద్ర నిశ కాదు. డ్రగ్స్ వాడితే వచ్చే నిశ కంటే 1,000 రెట్లు ఎక్కువ. ఈ నిశ నుంచి సాయంత్రం వరకు 2 రోజులైనా కూర్చోవచ్చు. అర్థమైంది కదా? మీరు బిజీ వచ్చారు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఒకటి ఎందుకంటే ఎక్కడ డబ్బు ప్రస్తావన వస్తుందో అక్కడ శక్తి పనిచేయదు. మా గురువుల దగ్గర నేను నేర్చుకున్నది ఇదే. అయితే మీరు సాయంత్రం వరకు 24 అవర్స్ ఇలాగే కూర్చొని పోవంటే కూడా పోగలుగుతారు. అంటే ఇప్పుడు అంతటి నిశాలు అంటే అది మత్తు కాదు, అది ఒక నిద్ర కాదు, అది తమో గుణం కాదు, అది బ్రహ్మానంద స్థితి, పారవస్య స్థితి, మనోనిశ్చలత స్థితి. ఎంతసేపు అయినా ఉండగలుగుతారు అందులో మీరు. సంతోషం. ఓం ఓం.